Hello my dear warriors, welcome to our beautiful world called Chemistry. This is Ajay Jumdi, your Vedantus master chemistry teacher. And ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే వెరీ ఇంపార్టెంట్ బిట్ సాట్ కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ ని మనం ఈ వీడియోలో స్టార్ట్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ రోజు నుంచి మనకు రెగ్యులర్ గా బిట్ సాట్ కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ అయినటువంటి అవుతాయి. సో కొత్తగా ఎవరైతే బిట్ సాట్ కోసం మన వేదాంతు తెలుగు ఛానల్కి వచ్చారో సో వెంటనే కిందికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ గంట సింబల్ని కొట్టేసేయండి అండ్ లైక్ బటన్ కూడా కొట్టేసేయండి. ఇకపోతే మనం వీడియో సిరీస్లోకి ఎంటర్ అయిదాం. మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ని మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ విత్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాన్సన్ట్రేట్గా వినండి అండ్ చూడండి కూడా. suitable reagent A and B for the following reaction. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి అడిగినటువంటి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్. ఓకేనా? వీడియోని పాజ్ చేయండి, మీ సొంతగా మీరు ఆన్సర్ని ట్రై చేయండి. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ అయినటువంటి చేస్తాను నాన్న. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? చేశారా? ఐ హోప్ మీరు అందరూ ఆన్సర్ చేశారనుకుంటున్నాను. నేను కింద కామెంట్ బాక్స్లో చూస్తాను మీరు ఆన్సర్ చేశారా లేదనేది. సో సూటబుల్ రియేజెంట్ ఏ అండ్ బి ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఇక్కడ మనకి ఇదిగో చూడండి, ఇక్కడో కాంపౌండ్ ఇచ్చాడు అండ్ ఇక్కడో కాంపౌండ్ ఇచ్చాడు. అండ్ ఈ కాంపౌండ్ని ఏ అనే కాంపౌండ్తో రియాక్షన్ చేస్తే ఇదిగో ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుందంట. అండ్ ఇదిగో ఈ కాంపౌండ్ని బి అనేటువంటి సంథింగ్ ఏదో కాంపౌండ్తో రియాక్షన్ చేసినట్టయితే మనకి ఇదిగో ఈ ప్రోడక్ట్ అనేటువంటి ఫామ్ అవుతుందంట. మరి ఈ ఏ ఏది అండ్ ఈ బి ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్. ఓకేనా? అండ్ ఈ రియాక్షన్ ఓకేనా, ఈ రియాక్షన్ ఎక్కడి నుంచి చెప్పండి? హైడ్రోకార్బన్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఎక్కడి నుంచి అడిగినటువంటి క్వశ్చన్? హైడ్రోకార్బన్స్ నుంచి. ఓకేనా? సో హైడ్రోకార్బన్స్లో ఎప్పుడైతే ఆల్కీన్స్ అనేటువంటివి, అవి నార్మల్ ఆల్కీన్స్ కావచ్చు, సైక్లో ఆల్కీన్స్ కావచ్చు, ఆల్కీన్స్ని ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్ ఎన్బిఎస్తో రియాక్షన్ చేస్తామో, ఓకేనా, ఎన్బిఎస్, ఓకేనా, ఎన్బిఎస్ ఈజ్ నథింగ్ బట్ N-bromosuccinamide. ఏంటి? N-bromosuccinamide. అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ N-bromosuccinamide అని దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇదిగో చూడండి, నేను ఇక్కడ స్ట్రక్చర్ అనేటువంటిది రాస్తున్నాను. ఇక్కడ మనకి నైట్రోజన్ ఉంటుంది, సో ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంటుంది అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఉంటుంది. ఓకే, మనకి అమైడ్, ఓకేనా, యాక్చువల్లీ ఇది అమైడ్. దీని దగ్గర మనకి ఏముండాలి? ఒక హైడ్రోజన్ ఉండాలి. బట్ ఇక్కడ హైడ్రోజన్ రిప్లేస్ చేసి దాని ప్లేస్లో మనకి బ్రోమిన్ అనేటువంటిది అటాక్ అవుతుంది. సో ఇలా ఉంటే ఈ కాంపౌండ్ని మనం ఏమంటాం? N-bromosuccinamide అంటాం. సో దీని దగ్గర మనకి ఏముంటుంది? ఇక్కడ బ్రోమిన్ ఉంటుంది కదా. సో ఈ బ్రోమిన్ అనేటువంటిది ఎక్కడ అటాక్ అవుతుందంటే వెరీ ఇంపార్టెంట్, ఈ N-bromosuccinamideలో ఉన్నటువంటి బ్రోమిన్ అనేటువంటిది ఇది ఆల్కిన్ కదా. సో అల్లైలిక్ కార్బన్ దగ్గర మనకి ఏం అటాక్ అవుతుంది? ఈ బ్రోమిన్ వెళ్ళి అటాక్ అవుతుంది. వెరీ సింపుల్. అల్లైలిక్ కార్బన్ అంటే ఏంటిది? నేను ఆల్రెడీ చెప్పేశాను. అల్లైలిక్ కార్బన్ అంటే ఏం లేదు, డబుల్ బాండెడ్ కార్బన్ ఎక్కడ ఉంది? ఇదిగో చూడండి, ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్ ఉంది. ఓకేనా? సో ఇది డబుల్ బాండెడ్ కార్బనే, ఇది డబుల్ బాండెడ్ కార్బనే. డబుల్ బాండెడ్ కార్బన్, సో ఇది sp2 కార్బన్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయో. చూడండి, ఇదొక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్. ఓకేనా? 2 సిగ్మా బాండ్ అయిపోయినాయిగా. ఇంకోటి మనకు హైడ్రోజన్ ఉంటుంది, 3 సిగ్మా బాండ్స్ అయిపోతాయి. ఈ పై బాండ్ని మనం కౌంట్ అనేటువంటి 3 సిగ్మా బాండ్ ఈస్ నథింగ్ బట్ sp2 హైబ్రిడేషన్. సో ఈ sp2 హైబ్రిడేషన్ ఉన్నటువంటి కార్బన్కి ఒకవేళ sp3 హైబ్రిడేషన్ ఉన్నటువంటి కార్బన్ డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్నట్టయితే ఆ sp3 కార్బన్ని మనం అల్లైలిక్ కార్బన్ అంటాం. ఓకేనా? ఇది చూడండి, ఇది sp3 కార్బన్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇదర్ ఏక్ హైడ్రోజన్ అండ్ ఇక్కడ ఒక సింగిల్ బాండ్, ఇక్కడ ఒక సింగిల్ బాండ్. సో మనకెన్ని 4 సిగ్మా బాండ్స్ అనేటువంటి ఉన్నాయి. ఇస్ నథింగ్ బట్ sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం? అల్లైలిక్ కార్బన్ అంటాం. సో ఈ అల్లైలిక్ కార్బన్ దగ్గర మనకి బ్రోమిన్ వచ్చి అటాక్ అవుతుంది. వెరీ సింపుల్. ఓకేనా? వెరీ సింపుల్. ఇప్పుడు ఇది sp3 కార్బనే, ఇది sp3 కార్బనే, నీ ఇష్టం. ఇక్కడైనా బ్రోమిన్ అటాచ్ చేయొచ్చు, ఇక్కడైనా బ్రోమిన్ అటాచ్ చేయొచ్చు. బట్ రియాక్షన్లో మనకి ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి సో ఇక్కడ బ్రోమిన్ ఉన్నా అది కూడా రియాక్షన్ అటువంటి కరెక్టే. సో ఇక్కడ మనకి ఏముండాలి నాన్న? A ప్లస్లో N
ఏంటినా ఎన్ బ్రోమోసక్సినమైడ్ ఉండాలి. इसका मतलब NBS ఉండాలి. देखो ఇక్కడ NBS ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో A ప్లేస్లో NBS. సో ఇది A, ఇది B. సో A ప్లేస్లో NBS ఉంది, A ప్లేస్లో NBS అనేటువంటిది ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి B ప్లేస్లో ఏముండాలి. ఓకేనా. సో ఇవి రెండు అయితే మనకేంటి రాంగ్. ఎవి రెండు రాంగ్ నాన్న మనకి. ఇది చూడండి, ఇవి రెండు అయితే రాంగ్. ఎందుకంటే ఇక్కడ NBS ఇవ్వలేదు, ఇక్కడ NBS ఇవ్వలేదు. బ్రోమిన్ ఇచ్చిండు. ఓకే. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి ఇది నార్మల్ ఆల్కేన్. ఓకేనా. నార్మల్ ఆల్కేన్. इसका मतलब ఇది సైక్లో ఆల్కేన్ ఇచ్చిండు. ఓకేనా. నార్మల్ చైన్ కావచ్చు, ఏదైనా ఆల్కేన్ కావచ్చు, ఏ ఆల్కేన్ అయినా కావచ్చు. ఆల్కేన్ని ఎప్పుడైతే మనం వెరీ ఇంపార్టెంట్ బ్రోమిన్తో రియాక్షన్ చేస్తాము. ఓకేనా. బ్రోమిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, ఓకేనా, ఫ్లోరిన్ కావచ్చు, ఐడిన్ కావచ్చు. వీటితో రియాక్షన్ చేసినప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని మనకు షో చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి NBS ఉంది, అయితే ఇక్కడ NBS ఉండాలి, లేదంటే బ్రోమిన్ ఉండాలి. NBS ఉండాలి, బ్రోమిన్ ఉండాలి. బట్ ఇక్కడ NBS అనేటువంటిది ఓన్లీ ఆల్కీన్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమన్నా అల్లైలిక్ కార్బన్ ఉందా? లేదు. అల్లైలిక్ కార్బన్ లేదు కాబట్టి NBS ఇక్కడైతే కాదు. అంటే మనం ఇక్కడ చూడండి NBS ఉంది, ఇది కూడా మనం దాన్ని రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు కదా. అంటే దీన్ని రైట్ ఆన్సర్ కింద మనం కన్సిడర్ అనేటువంటి చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఆన్సర్ అనేటువంటి తెలిసిపోయింది. బట్ ఇక్కడ బ్రోమిన్ అనేటువంటిది ఎప్పుడైతే సైక్లో ఆల్కేన్స్ లేదా నార్మల్ ఆల్కేన్స్తో వచ్చిందో ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని షో చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ బ్రోమిన్ ఎలక్ట్రోఫైల్ లాగా యాక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ BR అండ్ BR ఉంది కదా. సో దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక BR వచ్చేసి మనకు ఈ బెంజిన్ అంటే ఈ రింగ్ పైన సైక్లో మిత్ ఇత్ ప్రోపు బ్యూటేన్ పైన మనకు ఏదో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హైడ్రోజన్ రిమూవ్ చేసింది అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ బ్రోమిన్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ రిమూవ్ అయినటువంటి హైడ్రోజన్ అనేటువంటిది ఇక్కడ ఇంకో BRతో మనకి HBRగా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో బ్రోమిన్ అయితే ఇక్కడైనా అటాక్ అవ్వచ్చు, ఎక్కడైనా అటాక్ అవ్వచ్చు బ్రోమిన్ అనేటువంటిది. క్లియర్. బ్రోమిన్ అనేటువంటిది ఎక్కడైనా అటాక్ అవ్వచ్చు. ఓకే. మనకు ఆప్షన్లు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం ఇదే సెలెక్ట్ అనేటువంటి చేసుకుంటాం. అర్థమైందా క్వశ్చన్ అనేటువంటిది? ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది సో దీనికి ఆన్సర్ ఏంటి మనకు? దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. దీనికి ఆన్సర్ ఏంటి? దిస్ ఇస్ ద ఆన్సర్. చాలామంది ఏంటంటే మనం ఎంసెట్ సిరీస్ చెప్పుకుంటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రిడిక్టర్ పేపర్ చెప్పుకుంటప్పుడు అందరు బోర్గా ఫీల్ అయ్యింది, క్వశ్చన్స్ వస్తాయా రావా అని. బట్ ఎగ్జామ్లోకి వచ్చేసరి క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి. సో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీకు 100% అంటే యూటిలైజ్ అయ్యేదే మేము ఇక్కడ వీడియోస్ అనేటువంటి చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకేనా. వీడియోని పౌజ్ చేసి ఆన్సర్ చేసేసేయండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. వెరీ గుడ్. ఓకే. ద మాలిక్యులర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం మాలిక్యూల్ ఈస్. చలో బతవా. ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి, కెమికల్ బాండింగ్ నుంచి అడిగినటువంటి వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ చెప్పండి. చలో వి విల్ సాల్వ్ ద ఆన్సర్. ఓకే. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. ఓకేనా. నేను ఎంసెట్కి సంబంధించిన క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పాను, ట్రిక్స్ చెప్పాను. ఓకేనా. అక్కడ ఈ ట్రిక్స్ అనేటువంటి వర్కౌట్ అవ్వదు. ఫార్ములా అనేటువంటి ఒకటి ఫార్ములా కూడా చెప్పాను. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఓకేనా ఇది మాలిక్యూల్కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. ఓకేనా. ఆటమ్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు, 1s2 2s2 3s2 3p6 ఇలా మనకు తెలుసు. ఇదేంటి మాలిక్యూల్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో ఉంటుంది. సో మనకి ఒక వెరీ ఇంపార్టెంట్ మనకు ఒక ఏంటంటే ఒక ఫార్ములా అనేటువంటి ఉంటుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకేనా. మనకి ఒకవేళ ఇచ్చినటువంటి కాంపౌండ్లో 14 లేదా 14 కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే 14 ఎలక్ట్రాన్స్ లేదా 14 కంటే తక్కువగా ఉన్నట్టయితే మనకు ఒక ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫార్ములా ఏంటంటున్నా సిగ్మా 1s స్టార్ సిగ్మా 1s సిగ్మా 2s స్టార్ సిగ్మా 2s పై 2px ఈజ్ ఈక్వల్ టు పై 2py బ్రాకెట్ క్లోజ్. అండ్ ఇక్కడ కూడా మీరు నార్మల్గా మీకు అర్థం అవడానికి ఇట్లా బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా. నార్మల్గానే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే సిగ్మా 2pz. నెక్స్ట్ పై స్టార్ 2px ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2py అండ్ సిగ్మా స్టార్ 2pz. ఇది ఫార్ములా. దీంట్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే మనం ఏదైతే నార్మల్గా కాంపౌండ్ అంటే మనం
ఆటమ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఏ విధంగా అయితే హున్స్ రూల్, పౌలి ఎక్స్క్లూజివ్ రూల్స్ అవన్నీ రూల్స్ యూజ్ చేసి ఎలాగైతే రాస్తామో ఇక్కడ కూడా అదే విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాలి. ఓకే, అంటే ఇక్కడ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ బెరీలియం మాలిక్యూల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక బెరీలియంలో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ బెరీలియం మాలిక్యూల్ ఉంది అంటే 2 బెరీలియమ్స్ ఉన్నాయి. इसका मतलब इसमें 8 ఎలక్ట్రాన్స్ रहता. ఓకే, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 8 ఎలక్ట్రాన్స్ నేను ఫిల్ చేయాలి. ఇవి ప్రతి దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి కదా. సో 2 2 2 2 నేను ఫిల్ చేశాను. 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి అయిపోయినాయి. సో ఇక్కడ దాకా మనం వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. ఓకేనా, ఒకవేళ మీకు 10 ఎలక్ట్రాన్స్ ఉంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. మనకు ఇక్కడ చూడండి, ఇవి ఈక్వల్ ఎనర్జీని కలిగి ఉంటాయి. 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇవ్వాలి, ఇంకొక ఎలక్ట్రాన్ దీనికి ఇవ్వాలి. ఓకేనా, 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకొక ఎలక్ట్రాన్ దీనికి ఇవ్వాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఇది సింగిల్గానే మిగిలిపోతుంది, మనం ఏం చేయలేము. ఓకేనా, సింగిల్గానే మిగిలిపోతుంది, ఇది ఒక్కడే మింగిల్ అయిపోతాడు. 12 ఎలక్ట్రాన్స్ అంటే మళ్ళీ ఇక్కడ అయిపోతుంది. దాని తర్వాత 13 ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇక్కడ పంపించాలి. సో ఇలా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే రాస్తాం. మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో మనకేంటిది 1s2 అండ్ ఇది స్టార్ ఉన్న వాటిని మనం యాంటీ బాండింగ్ ఆర్బైటల్స్ అంటాం, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బైటల్స్ అంటాం. వితౌట్ స్టార్ ఉన్న వాటిని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బైటల్స్ అంటాం. ఓకేనా, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బైటల్స్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంది? సిగ్మా 1s2 స్టార్ సిగ్మా 1s2 सिग्मा 2s2 स्टार सिग्मा 2s2. इसका मतलब इसका आंसर क्या होता? C is the correct option. C is the correct option. Okay, very good. So let us go for the next question. అర్థమైంది కదా ఇది? అర్థమైంది కదా ఇది? Okay, very good నాన్న. So let us go for the next question. C అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో థర్డ్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే in which of the following reaction KP is less than KC? అంటే ఇందులో ఏ రియాక్షన్, ఇది కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అన్న, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి కేసీ అండ్ కేపీ వాల్యూస్ పైన మనకి ఎప్పటికీ క్వశ్చన్స్ అనేటువంటి అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, బట్ ఇది కేపీ కేసీ మధ్యలో రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఇది మనకి ఫార్ములా పైన క్వశ్చన్ అడగలేదు. ఓకే, నేను ఫార్ములా కూడా చెప్తాను, అలా వచ్చినా కూడా క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం చూద్దాం. ఎంతమంది పెట్టారో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఓకే, పెట్టేశారా కింద కామెంట్ బాక్స్లో? ఓకే, వెరీ గుడ్. సో మన కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడంటే 4 రియాక్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఏది కరెక్ట్ రియాక్షన్ మనం కనుక్కోవాలి. ఓకేనా, మనం కనుక్కోవాలి. సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ కేపీ ఈస్ లెస్ దెన్ మనకి కేసీ, అంటే కేసీ వాల్యూ దేంట్లో ఎక్కువగా ఉంటుంది, దేంట్లో ఎక్కువగా ఉంటుంది. సో దీనికోసం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి కేపీ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా, కేపీ కేసీ అంటే ఏం లేదు, మనకి కేపీ అంటే కే అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా, పీ అంటే ప్రెజర్. ఓకేనా, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటే ప్రెజర్ అన్నట్టు. ఓకేనా, ప్రెజర్ కాన్స్టెంట్ ప్రెజర్ సంథింగ్. ఓకేనా, అండ్ కేసీ అంటే ఏంటిది? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విత్ రెస్పెక్టివ్ కాన్సన్ట్రేషన్. ఇది విత్ రెస్పెక్టివ్ ప్రెజర్. దట్స్ ఇట్. ఓకేనా, మనకి కేపీని కనుక్కోవడానికి ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉంటుంది. దిస్ ఇస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ ఫార్ములా పైన కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటి అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో ఫార్ములా ఏంటంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ. ఓకేనా, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అండ్ ఆర్టీ పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఎన్జీ. ఓకేనా, ఎన్జీ. ఓకేనా, ఎన్జీ లేదా డెల్టా ఎన్జీ అని కూడా అనొచ్చు, డెల్టా ఎన్జీ అని కూడా అనొచ్చు. ఇక్కడ కేపీ అంటే ఏంటిది? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇక్కడ రాసుకున్నానా, కేపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం, ఓకేనా, కాన్స్టెంట్ విత్ రెస్పెక్టివ్. ఓకేనా, రెస్పెక్టివ్ ఏంటి? ఇక్కడ ప్రెజర్, విత్ రెస్పెక్టివ్ ప్రెజర్. And Kc is equal to what nana? Kc is equal to same equilibrium constant with respective. ikkada C ante concentration. Okay na, concentration. So ఇప్పుడు అయిపోయింది. And what is mean by R? R is matlab ఇది కాన్స్టెంట్ వాల్యూ కలిగి ఉంటుంది, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది. ఓకేనా, దీని వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పండి. R is equal to ఎంత ఉంది చెప్పండి. R is equal to ఎంత ఉంది చెప్పండి. మనకి 8.314
జౌల్స్, ఓకేనా, జౌల్స్. అండ్ ఇక్కడ మోల్ ఇన్వర్స్ అండ్ కే ఇన్వర్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ నానా వాల్యూ ఆఫ్ వాట్ నానా ఆర్, ఓకేనా. ఇది కాన్స్టెంట్ కాబట్టి మనం వాల్యూ రాయొచ్చు. సో టీ ఈజ్ ఈక్వల్ టు వాట్ నానా, టీ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్, ఓకేనా. టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, టెంపరేచర్. సార్ ఎందుకు సార్ మనకి చెప్తున్నారంటే, ఓకే రుకో జరా సబర్ కరో, దీనిపైన మనకు మొత్తం ఆన్సర్ ఏంటంటే డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. మనకి కేపీ గ్రేటర్ దెన్ కేసీ ఇచ్చాడు, ఇంకో సందర్భంలో మనకి కేపీ లెస్ దెన్ మనకి కేసీ ఇవ్వచ్చు, ఇంకో వేరేలాగా ఇవ్వచ్చు, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇవ్వచ్చు. సో ఇలా క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయాలి మనకు తెలియాలంటే, సో వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్, ఓకేనా. మీకు తెలియదు కాబట్టి కాన్స్టెంట్గా వినండి, నేను చెప్తాను, ఓకే. ఓకే, మధ్యలో వెళ్ళిపోకండి, మధ్యలో వెళ్ళిపోయారా కథం, ఇంకా కథం, బాయ్ బాయ్ గుడ్ బాయ్ గయా. నేర్చుకొని వెళ్ళండి ఎంత కష్టమైనా కూడా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై దిస్ డెల్టా ఎన్జీ. సో డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, ఓకేనా. నంబర్ ఆఫ్, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్, ఓకేనా, ప్రొడక్ట్ మైనస్ number of moles of reactant, ఓకేనా. మీకు అర్థమవుతుంది కదా, ఇది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్, కొంచెం రైటింగ్ బాగాలేకపోతే ఫీల్ అవ్వకండి. సో ఇది చేసినట్టయితే వీ విల్ గెట్ వాట్ నాన్న డెల్టా ఎన్జీ అనేటువంటి మనకు వస్తుంది. ఇక్కడ రియాక్షన్ ఇచ్చింది కదా, ఈ రియాక్షన్స్లో ఇది చూడండి, ఇటు సైడ్ ఉన్నవి ఏంటి నాన్న మనకి, ఇవి మనకి రియాక్టెంట్స్, ఓకేనా. ఇటు సైడ్ ఉన్నాయి మనకు ప్రొడక్ట్స్. సో ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్, ఇవి ప్రొడక్ట్స్, ఓకేనా, అర్థమైందా. సో ఈ సింబల్కి ఇటు సైడ్ ఉన్నవి ఏంటి మనకి రియాక్టెంట్స్, ఇటు సైడ్ ఉన్నాయి మనకు ప్రొడక్ట్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా, సో ఇప్పుడు మనం ఏంటిది, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది కనుక్కుందాం, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేటువంటి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, మొత్తం ఇక్కడ డెల్టా ఎన్జీ పైనే మనకు దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి దీనికి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, ఓకేనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ నాన్న, ఆప్షన్ ఏ. సో ఎలా వస్తుందో కూడా మనం చూద్దాం, ఓకే సార్. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆన్సర్ నాన్న. ఒకవేళ మనకి డెల్టా ఎన్జీ వాల్యూ అనేటువంటిది 0 అయినట్టయితే, ఓకేనా, 0 అయినట్టయితే, ఓకే, డెల్టా ఎన్జీ వాల్యూ 0 అయినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి, మనకు వాట్ ఈస్ ద ఫార్ములా చెప్పండి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ, ఓకేనా, ఇంటూ ఆర్టీ పవర్ ఆఫ్ డెల్టా ఎన్జీ ఈజ్ వాట్ నాన్న అవర్ ఫార్ములా. సో దీంట్లో మనం గమనించినట్టయితే ఇక్కడ డెల్టా ఎన్జీ ప్లేస్లో నేను 0 పెడుతున్నాను. ఇఫ్ ఐ పుట్ 0 హియర్, వాట్ ఐ విల్ గెట్, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ వస్తుంది మనకి. ఎందుకంటే దీని పవర్ 0 పెట్టినట్టయితే, దేని పవర్ అయినా 0 పెట్టినట్టయితే దాని వాల్యూ 1 అయిపోతుంది. ఇక్కడ ఆర్టీ టు ద పవర్ ఆఫ్ 0 అయినట్టయితే మొత్తం ఇది 1 అవుతుంది. సో కేసీ ఇంటూ 1 మనకి కేసీనే అవుతుంది. సో మనకి కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అవుతుంది వెన్ డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఎన్జీ అనే వాల్యూ మనకు 0 వచ్చినట్టయితే వాట్ విల్ గెట్ వాట్ నాన్న, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ, ఓకేనా. మరి ఈ డెల్టా ఎన్జీ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రియాక్షన్ ఇస్తున్నాను, కాన్సెప్ట్ ఇవ్వండి, H2 ప్లస్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ G అంటే ఎందుకు పెట్టానంటే మనకి ఇది ఓన్లీ గ్యాషియస్ మాలిక్యూల్కి మాత్రమే వర్తిస్తుంది. వెరీ ఇంపార్టెంట్, నోట్ దిస్ పాయింట్ మై యువర్ ఆనర్, ఓకే. ఇది ఓన్లీ గ్యాషియస్ మాలిక్యూల్స్కి మాత్రమే మనకి వర్క్ అనేటువంటిది అవుతుంది. సో మనకి ఇప్పుడు H2 ప్లస్ మనకి I2, ఓకేనా, I2. సో ఇది గ్యాసియస్ మాలిక్యూలే, ఇది గ్యాసియస్ మాలిక్యూల్లో. సో ఇది మనకు రియాక్షన్ చెంది మనకి ఇప్పుడు ఏం ఫామ్ చేస్తుందంటే, సో ఇవి రియాక్టెంట్స్, ఈ రియాక్టెంట్స్ మనకు రియాక్షన్ చెంది మనకి 2 moles ఆఫ్ మనకి HIని మనకు ఫామ్ చేస్తున్నాయి, ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్సో గ్యాస్. మనకు వాట్ ఈస్ మీన్ బై దిస్ డెల్టా ఎన్జీ అన్న, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఓకేనా. ప్రొడక్ట్స్ మనకి ఏం ఫామ్ అయింది చూడండి అన్న, HI ఫామ్ అయింది, ఎన్ని మోల్స్ ఉంది చూడండి అన్న. సో ఇస్కో బోల్తే ఈ స్టాయికియోమెట్రిక్ వాల్యూని మనం మోల్స్ అంటాం, ఇక్కడ 2 ఉన్నాయి, ఓకేనా. సో డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్ నాన్న, సో 2 మైనస్ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్, ఓకే. ఇక్కడ 2 రియాక్టెంట్స్ ఉన్నాయి మనకి, ఒకటి హైడ్రోజన్, ఇది ఏంటి నాన్న H2, ఒకటే మాలిక్యూల్ ఉంది, H2 మాలిక్యూల్ అంటే మనకి 1 మోల్ ఉంది. అండ్ ఇక్కడ I2, అయోడిన్ కూడా మనకు 1 మాలిక్యూల్ ఉంది. సో ఇది కూడా ఎంత అన్న 1. సో
1 + 1 రెండు ఉన్నాయి, ఒకటేమో దీనిది ఒకటేమో దీనిది. ఓకేనా, ఇప్పుడు నేను 2 మైనస్ ఎంత 2 చేస్తున్నాను. సో 2 మైనస్ ఇది 1 + 1 = 2, 2 - 2 = ఎంతనా 0. అంటే ఇక్కడ డెల్టా Ng వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఫర్ దిస్ రియాక్షన్ మనకి Kp = Kc అనేటువంటి మనకు వస్తుంది. అచ్చా, Kp = Kc వచ్చింది. మరి ఎప్పుడు సార్ Kp > Kg అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ G కాదు నాన్న, ఇక్కడ C. ఓకేనా, ఇక్కడ C అని రాసుకోండి. క్లియర్, అర్థమవుతుందా? సో లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్ వన్స్. ఇది ఒకసారి నోట్ చేసుకున్నాను. ఓకేనా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. సో నేను ఇక్కడ రాయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు రైట్ ఓవర్ హియర్. ఓకే, I will try to write over here. ఇక్కడ చూడండి నాన్న, అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ డెల్టా Ng వాల్యూ అనేటువంటిది నెగిటివ్ వస్తుందో, ఓకేనా, సారీ ఒకవేళ పాజిటివ్ వస్తుందో, ఓకేనా, డెల్టా Ng వాల్యూ అనేటువంటి మనకు పాజిటివ్ వస్తుందో అప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇది పాజిటివ్ వస్తే మనకి Kp ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి Kp > Kc. ఓకేనా, Kp > Kc. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. సో ఇది ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇది చూడండి, ఇది కండిషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది కండిషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఎప్పుడైతే డెల్టా Ng వాల్యూ మనం ఇలా చేసిన తర్వాత కనుక్కున్న తర్వాత ఒకవేళ మనకి డెల్టా Ng వాల్యూ పాజిటివ్ వచ్చిందనుకో, +1 కావచ్చు, +2 కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి పాజిటివ్ వచ్చినట్టయితే మనకేంటి, మనకి ఇక్కడ Kp అనేటువంటిది > Kc. అంటే మనకి Kp వాల్యూ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. బట్ ఇక్కడ Kc వాల్యూ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి, ఓకేనా. అండ్ దీనికి జస్ట్ ఆపోజిట్ థర్డ్ వన్, దీనికి జస్ట్ ఆపోజిట్ ఏంటిది, ఒకవేళ డెల్టా Ng వాల్యూ అనేటువంటిది మీరు రిమెంబర్, నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, మళ్ళీ ఇదంతా చేసి ఎగ్జాంపుల్ చెప్పడం అవసరం లేదు, మనం వీటికి అప్లై చేసి చూసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ డెల్టా Ng వాల్యూ అనేటువంటి మనకి నెగిటివ్ వచ్చింది అనుకున్నాను. సో ఇఫ్ వీ విల్ గెట్ నెగిటివ్, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇంపార్టెంట్ రాసుకోండి, ఇక్కడ మనకు ఈ క్వశ్చన్కి సంబంధించింది. అప్పుడు Kp ఈస్ < మనకి Kc అవుతుంది అన్న. ఓకేనా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెగిటివ్ వచ్చినప్పుడు. ఓకేనా, నెగిటివ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆన్సర్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఎక్కడైతే మనకి డెల్టా Ng వాల్యూ అనేటువంటిది ఈ రియాక్షన్లో ఏ రియాక్షన్కి నెగిటివ్ వస్తుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పటి వరకు ఎవరైతే ఓకేనా బోర్ కొడుతుందని మధ్యలో వెళ్ళిపోయారో, సో వీటికి ఆన్సర్ రాదు. ఎవరైతే ఇక్కడి వరకు విన్నారో వాళ్ళకి మాత్రమే ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇది చాలా సింపుల్. ఓకేనా, చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం చేసిద్దాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మీరు రీకరెక్ట్ చేసుకోండి. సో ఇది రాంగ్ ఆన్సర్ నాన్న, నేనే కరెక్ట్ ఆన్సర్ అని పెట్టాను. సో సారీ ఫర్ దాట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే, సో దిస్ విల్ వాట్ నాన్న కరెక్ట్ ఆన్సర్. ఏంటి, దిస్ విల్ వాట్ నాన్న కరెక్ట్ ఆప్షన్. సో దీన్ని ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. వి విల్ గెట్ వాల్యూ ఇన్ నెగిటివ్. ఓకేనా, ఎనర్జీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా కాన్సన్ట్రేట్గా వినండి. వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. ఇక్కడ చూసినట్టయితే మనకు రియాక్టెంట్ సైడ్ ఏమున్నాయి చూడండి, 1 మోల్ CH4 ఉంది. ఓకేనా, సో మనకి ఇదేంటి, సారీ ఇది ప్రొడక్ట్ సైజ్ 1 మోల్ ఉంది. సో 1+ అండ్ ఇది కూడా 1 మోల్ ఉంది. ఇవి ప్రొడక్ట్స్ రెండు. ఓకేనా, సో ఫస్ట్ ప్రోడక్ట్ 1 ఉంది అండ్ సెకండ్ ప్రోడక్ట్ 1 ఉంది. సో 1 + 1 మైనస్, సో ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ మైనస్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ చూడండి. సో ఇక్కడ 3 ఉంది, 3 మోల్స్ ఆఫ్ H2 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది. సో 3 + 1 = ఎంత మనకి 4 అవుతుంది. ఓకేనా, మనకి 4 అవుతుంది. సో 2 - 4 ఈజ్ కూడా మనకి ఎంత అవుతుంది, 2 - 4 మనకి ఎంత అవుతుంది, మనకి ఏమవుతుందన్న -2 అనేటువంటిది మనకు వస్తుంది. సో మనకి ఇక్కడ డెల్టా Ng వాల్యూ అనేటువంటిది మనకు నెగిటివ్ వచ్చేసింది. సో నెగిటివ్ వచ్చినట్టయితే మనం ఏమని చెప్పుకున్నాం, డెల్టా Ng వాల్యూ నెగిటివ్ వచ్చినట్టయితే చూడండి Kp ఈజ్ Kc అవుతుంది. సో దిస్ మనకు ఈ స్టేట్మెంట్ని, సో ఇది మనకి మ్యాచ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్. సో దిస్ ఈస్ రాంగ్ అండ్ దిస్ ఈస్ వన్ ఆల్సో రాంగ్. ఓకేనా, సో మన కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది సి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాను, సారీ ఫర్ దట్. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో నెక్స్ట్ ఏంటంటే, ఫర్ ద రియాక్షన్ ఎట్ 1240 కెల్విన్స్ అండ్ 1 atm, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఇచ్చాడు. ఓకేనా, అండ్ ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి చూడండి మనకి దేంట్లో ఇచ్చాడన్నా, సాలిడ్ స్టేట్లో ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్ ఇది గ్యాసియస్ స్టేట్లో మనకి ఇచ్చాడు. అంటే ఇక్కడ CaCO3 అనేటువంటిది డికంపోజ్ అయిపోయి మనకి ఇది ఏం ఫామ్ చేస్తుంది,
కాల్షియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఈ రియాక్షన్ అటువంటిది చూడండి, ఇంత టెంపరేచర్ దగ్గర మనకి రియాక్షన్ అటువంటి జరుగుతుంది. ఇంత టెంపరేచర్ దగ్గర మనకి రియాక్షన్ అటువంటి జరుగుతుంది. మనకు డెల్టా హెచ్ వాల్యూ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేశారు. డెల్టా ఈ వాల్యూ మనకు కనుక్కోమంటున్నాడు. చాలా మందికి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగిండా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైనా థర్మోడైనమిక్స్ చదివారా? ఓకేనా? సో థర్మోడైనమిక్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అన్న థర్మోడైనమిక్స్ ఫస్ట్ లాలో మనకి డెల్టా హెచ్కి అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ అన్నా చేంజ్ ఇన్ ఎంథాల్పీకి అండ్ వెరీ ఇంపార్టెంట్ డెల్టా ఈకి, డెల్టా ఈనే మనం డెల్టా హెచ్ అని డెల్టా యూ అని మనం ఎక్కడ థర్మోడైనమిక్స్లో చెప్పుకుంటాం. అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ వాట్ అన్న ఎంథాల్పీకి మధ్యలో రిలేషన్ చేస్తే మనకు ఒక ఫార్ములా అనేటువంటిది వస్తుంది. ఈ రెండింటి మధ్యలో రిలేషన్కి ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా బేస్డ్ ఈ క్వశ్చన్ అనేటువంటి మనకు అడిగిండు. సో వాట్ ఈస్ ద ఫార్ములా? అండ్ ఇంకో దానికి కూడా చూడండి, ఫస్ట్ ఇంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్ దగ్గరికి మనం వెళ్ళినట్టయితే చూడండి అన్న, ఇక్కడ డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ వాట్ అన్న సేమ్, ఇక్కడ డెల్టా ఎన్జీ ఈక్వల్ టు ఏదో. సో ఇంతకుముందు నెక్స్ట్ దాంట్లో కూడా మనకి డెల్టా ఎన్జీ వస్తుంది. సో అది కూడా మనకి సేమ్ వస్తుంది. అండ్ ఏంటంటే సో దీంట్లో ఈ ఫార్ములా పైన కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. మనకి కేపీ వాల్యూ ఇచ్చి కేసీ కనుక్కోమనొచ్చు, లేదంటే కేసీ వాల్యూ ఇచ్చి కేపీ కనుక్కోమనొచ్చు. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అడగచ్చు. సో ఇది కూడా మీరు కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అన్న, డెల్టా హెచ్కి డెల్టా యూ ఆర్ దీన్ని మనం డెల్టా ఈ అంటాం. డెల్టా యూ అన్న డెల్టా ఈ అన్న ఒకటే. దీనికి ప్లస్ అండ్ డెల్టా హెచ్కి మధ్యలో మనకు ఒక రిలేషన్ అటువంటిది ఉంటుంది. ఓకేనా? రిలేషన్ అటువంటిది ఉంటుంది. సో వీల్ హ్యావ్ వాట్ అన్న ఒక బ్యూటిఫుల్ ఫార్ములా ఉంటుంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే చేంజ్ ఇన్ ఏంటి చెప్పండి అన్న, ఇక్కడ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ నేను రాస్తున్నాను. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ వాట్ అన్న చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఓకేనా? ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. అండ్ వాట్ ఈస్ మీన్ బై డెల్టా యూ ఆర్ డెల్టా ఈ? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా? ఎనర్జీ అంటే ఒక రియాక్షన్ యొక్క ఎంథాల్పీలో చేంజ్ అండ్ ఒక రియాక్షన్ యొక్క కెమికల్ రియాక్షన్ యొక్క మనకేంటి ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది. సో అదేంటంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు మనకి డెల్టా ఈ. ఓకేనా? డెల్టా ఈ అని రాయొచ్చు, డెల్టా యూ అని రాయొచ్చు. డెల్టా ఈ ఇంటూ వెరీ ఇంపార్టెంట్ అన్న, వెరీ ఇంపార్టెంట్ ప్లస్ డెల్టా ఎన్జీ ఇంటూ మనకి ఇక్కడ ఆర్టీ మనకు వస్తుంది. ఓకేనా? డెల్టా ఎన్జీ ఇంటూ ఆర్టీ. సో మనకి ఇంతకుముందు ఫార్ములాస్ చూసినట్టయితే ఇది రెండు అప్రాక్సిమేట్లీ కొంచెం సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ కొంచెం అక్కడ కేపీ కేసీ ఉండే, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ డెల్టా హెచ్ అండ్ డెల్టా ఈ అనేటువంటిది ఉంది. అంతే డిఫరెన్స్. ఓకేనా? అండ్ ఇక్కడ డెల్టా ఎన్జీ అనేటువంటి ఇక్కడ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆర్ టు ది పవర్ ఆఫ్ లేదు, నార్మల్గా ఉంది. సో ఇక్కడ డెల్టా ఎన్జీ ఈస్ నథింగ్ బట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ నుంచి ఎన్ని మోల్స్ ఉన్నాయో దాని నుంచి మనం రియాక్టెంట్స్ యొక్క మోల్స్ తీసేస్తే మనకు దీని వాల్యూ వస్తుంది. అండ్ ఆర్ వాల్యూ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ టెంపరేచర్ అనేటువంటి మనకు అక్కడ ఇవన్నీ ఇచ్చేసిండు. ఓకేనా? టెంపరేచర్ మనకి ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసిండు. సో మనం ఏం లేదు, వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది వెరీ సింపుల్గా. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కిలో జౌల్స్లో మనకేమి ఇచ్చిండు, ఆన్సర్ అనేటువంటిది ఇచ్చిండు యూనిట్స్. ఓకేనా? మనం కిలో జౌల్స్లో ఫైండ్ అవుట్ అనేటువంటి చేయాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ అనేటువంటి చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే డెల్టా హెచ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాను చూడండి. డెల్టా హెచ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, ఇసుకో డెల్టా హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి. ఓకే, మనకి ఇక్కడ డెల్టా ఈ కనుక్కోమంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఇటు తీసుకొస్తున్నాను. ఓకేనా? ఇక్కడ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ రాస్తున్నాను. డెల్టా ఈజ్ ఈక్వల్ నేను ఇప్పుడు దీన్ని అటు సైడ్ తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ డెల్టా హెచ్ అవుతుంది. డెల్టా హెచ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు 176. ఇక్కడ కిలో జౌల్స్ పర్ మోల్ ఇచ్చిండు. ఓకేనా? దీన్ని మనం కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. సో నో నీడ్ టు ఏంటన్నా కన్వర్ట్, ఎందుకంటే ఇది కిలో జౌల్స్లోనే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ప్లస్కి ప్లస్ డెల్టా ఎన్జీ వాల్యూ మనకి ఎంత వస్తుందన్న చూడండి. డెల్టా ఎన్జీ అనేటువంటిది ఓన్లీ గ్యాషియస్ మాలిక్యూల్స్కి మాత్రమే వర్తిస్తుంది, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాస్ చూడండి CO2 ఒకటి మాత్రమే గ్యాస్ ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి ఇది సాలిడ్ ఉంది అండ్ ఇది సాలిడ్ ఉంది. వాటిని మనం కౌంట్ చేస్తామా? చెయ్యము. ఓకేనా? చెయ్యము. ఖచ్చితంగా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్లో దాన్ని మనం కౌంట్ చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అది గ్యాషియస్ అయి ఉండాలి. ఓకేనా? గ్యాషియస్ స్టేట్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ CO2 ఒకటి ఉంది, ఒకదాన్ని మనం కన్సిడర్ చేస్తాం అంటే డెల్టా ఎన్జీ వాల్యూ మనకు ఒకటే వస్తుంది. ఓకేనా? సో ఒకటే వస్తుంది కాబట్టి ఒకటి ఇంటూ ఎంత వేసినా మనకు వాల్యూ ఎంత వస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటిని మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. ఓకే, అంటే మీ ఇష్టం రాసుకోండి. 1 ఇంటూ మనకి ఆర్ వాల్యూ ఎంతనా 8.314 అండ్ దీని వాల్యూ దేంట్లో ఉంటుందన్నా మనకి జౌల్స్
కిలో జౌల్స్లో ఉండదు, జౌల్స్ మోల్ ఇన్వర్స్ అండ్ కే ఇన్వర్స్ ఉంటుంది మనకి. సో ఇక్కడ జౌల్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని మనం కిలో జౌల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ది వాట్ అన్న కిలో జౌల్స్ అంటే మనం 1000తోని మల్టిప్లై చేసినట్టు, సో డివైడ్ చేసినట్టయితే సో ఇది మనకి కిలో జౌల్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, కిలో జౌల్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇంటూ మనకి టెంపరేచర్ ఎంత ఇచ్చాడన్న మనకి 1240 మనకి ఇచ్చాడు. ఓకేనా, 1240 మనకి ఇచ్చాడు. చలో ఇసుకో 0కి 0 క్యాన్సిల్ అవుట్ చేయండి. ఓకేనా, 0కి 0 క్యాన్సిల్ అవుట్ చేయండి. సో దీన్ని పాజిటివ్ చేసేసి సో మీరు ఆన్సర్ సాల్వ్ చేయండి అన్న. సో హౌ మచ్ యూ విల్ గెట్ మీన్స్ విల్ గెట్ పాజిటివ్ 650 ఎంత వస్తుందంటే నాన్న మనకి. సో వీ విల్ గెట్ వాట్ నాన్న, ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి 165.4 కిలో జౌల్స్ వస్తుంది నా ఆన్సర్. సో దిస్ ఈజ్ వాట్ నా కరెక్ట్ ఆప్షన్. సాల్వ్ దిస్, మనకు చిన్న మల్టిప్లికేషన్ దాన్ని సాల్వ్ చేసినట్టయితే మనకు కరెక్ట్ ఆప్షన్ అటువంటిది మనకు వస్తుంది నాన్న. ఓకేనా, ఎంత 165 వాట్ నాన్న మనకి 4 కిలో జౌల్స్ అనేటువంటి మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సింపుల్, అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెల్టా హెచ్ కనుక్కోమని అనుకోండి, డెల్టా ఈ వాల్యూ ఇచ్చి డెల్టా హెచ్ కనుక్కోమని అనుకోండి, మీరు ఏం చేస్తారు ఖచ్చితంగా. సో యూ హ్యావ్ టు పుట్ ద వాల్యూస్ అండ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఓకేనా, ఈజీగా మనం ఆన్సర్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో ఇది థర్మోడైనమిక్స్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఎప్పుడు కానీ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఆర్ సెకండ్ లా పైన క్వశ్చన్ అనేటువంటి అడుగుతాడు. సో ఇది మీరు చూసుకోండి. ఓకేనా, ఈక్విలిబ్రియం నుంచి కేసీ అండ్ కేపీ పైన అడుగుతాడు, లేదంటే తప్పిపోతే సాల్యుబిలిటీ పైన కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, లేదంటే పిహెచ్ పైన అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, దీనికి ఆన్సర్ ఎంతనైనా బి. ఓకే, లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో బైసైక్లో ఇక్కడ ఒక కాంపౌండ్ యొక్క నేమ్ ఇచ్చిందన్న, బైసైక్లో కాంపౌండ్ నేమ్ అనేటువంటిది ఇచ్చింది. సో ఈ నామెన్క్లేచర్ నేను చెప్పలేదు ఎంసెట్లో, బట్ నేను ఇక్కడ చెప్తాను. ఓకేనా, నేను ఇక్కడ చెప్తాను, ఎందుకంటే మనకి ఎంసెట్ లెవెల్లో అది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్. దేని లెవెల్లో మనకి మనం చదువుకునే దేనికి బిట్సాట్ లెవెల్లో మనకి ఇది ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పుకుని కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో ఇక్కడ మనం చూద్దాం నాన్న. ఒకవేళ ఇలా మన కాంపౌండ్ అనేటువంటిది ఇచ్చినట్టయితే సో వీటికి మన నామెన్క్లేచర్ అనేటువంటిది ఎలా అయ్యాలి. సో ఇవి బైసైక్లో కాంపౌండ్స్ అన్న జనరల్గా. ఓకేనా, బైసైక్లో కాంపౌండ్స్ అంటే రెండు సైకిల్స్ మనకు అతుక్కుని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నెంబర్ అంటే వీటికి నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది కాన్స్టెంట్గా వినండి. సో ఇప్పుడు ఇది నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఎలాంటి బైసైక్లో కాంపౌండ్స్ వచ్చినా కూడా చిటికలో ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు దేకో. ఓకేనా, ఇద్దరు దేకో ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది నాన్న మనకి. ఓకే, ఈ కాంపౌండ్ ఉంది. ఇక్కడ మనకు ఒక చూడండి బైసైక్లో కాంపౌండ్ అంటే ఒక్క నిమిషం. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు ఇదొక సైకిల్ అవుతుంది, ఇదొక సైకిల్ అవుతుంది. ఓకేనా, ఇదొక సైకిల్ ఇదొక ఇలా ఉంటే వీటిని మనం ఏమంటాం, బైసైక్లో కాంపౌండ్స్ అంటాం. ఓకేనా, రెండు సైకిల్ అటాచ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకుంటున్నా, చలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కాంపౌండ్ ఉందనుకుందాం. ఇప్పుడు వీటి యొక్క నేమింగ్ అనేటువంటి మనం రాద్దాం నాన్న. సో నేమింగ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో చూడండి, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇలా మధ్యలో నుంచి ఉంది కదా. సో దీన్ని మనం బ్రిడ్జ్డ్, ఓకేనా, బ్రిడ్జ్డ్ కార్బన్స్ అంటాం మనం. ఓకే, లేదంటే బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. ఓకేనా, బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. ఓకేనా, బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటాం. ఓకేనా, బ్రిడ్జ్ హెడ్ కార్బన్ అంటాం. సో వీటిని ఎప్పుడు కానీ మనం నంబరింగ్ ఇచ్చేటప్పుడు కౌంట్ చెయ్యకూడదు. ఓకేనా, లాస్ట్ నేమ్లో ఇంక్లూడ్ చేయాలి, బట్ నంబరింగ్లో ఏంటి మీకు కౌంట్ అనేటువంటి చేయకూడదు. ఇప్పుడు మీకు ఏం అర్థం కాదు, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్, లేదంటే మీకు అర్థం కాదు. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితేనా ఫస్ట్ మనం ఏం చేయాలంటే నంబరింగ్ ఎట్ సైడ్ నుంచి చేయాలంటే మనకు లార్జ్ నంబర్ ఆఫ్ కార్బన్ చైన్ ఎట్ సైడ్ ఉందో, సో అట్ సైడ్ నుంచి మనకి స్మాల్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్ ఎట్ సైడ్ ఉంటుందో, స్మాల్ నెంబర్ ఆఫ్ కార్బన్ సైడ్ ఎట్ సైడ్ ఉంటుందో అట్ సైడ్ మనం నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి. అండ్ ఈ బ్రిడ్జ్ కార్బన్స్ని ఎప్పుడు కానీ నెంబరింగ్ అనేటువంటిది మనకు ఇవ్వకూడదు. బ్రిడ్జ్ కార్బన్స్కి ఎప్పుడు నెంబరింగ్ ఇవ్వకూడదు. సో ఇది బ్రిడ్జ్ కార్బన్, ఇది బ్రిడ్జ్ కార్బన్, ఎందుకంటే ఇది రెండు రింగ్స్ని మనకు కలుపుతుంది కాబట్టి. ఓకే, చూడండి, ఇది ఇలా ఉంది చూడండి అన్న, ఇలా ఉంది అంటే ఇక్కడ కూడా ఒక కార్బన్ ఉంటుంది మనకి. ఓకేనా, బట్ దిస్ ఇస్ నాట్ బ్రిడ్జ్ దిస్ ఇస్ నాట్ వాట్ అంటే బ్రిడ్జ్ కార్బన్. సో ఇది బ్రిడ్జ్ కార్బన్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా సో ఇది అండ్ ఇది ఈ బోత్ ఆర్ వాట్ అన్న బ్రిడ్జ్డ్ కార్బన్స్, బోత్ ఆర్ వాట్ అన్న బ్రిడ్జ్డ్ కార్బన్స్. ఓకేనా, ఇప్పుడు వీటికి నెంబరింగ్ అనేటువంటి ఇద్దాం. లార్జ్ చూసుకున్నట్టు చూడండి అన్న, ఇట్ సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి అన్న, మనకు బ్రిడ్జ్ కార్బన్కి ఇట్ సైడ్ చూడండి, ఇక్కడ కూడా బ్రిడ్జ్ కార్బన్కి ఇట్ సైడ్ చూడండి. ఇట్ సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, సో 1 కార్బన్ 2 కార్బన్స్, మనకి 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇట్ సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 కార్బన్ ఉంది, 2 కార్బన్ ఉంది. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలిసిన నామెన్క్లేచర్లో సైక్లో బైసైక్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం సైక్లో బైసైక్లోనే రాయాలి. సో ఇప్పుడు బైసైక్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఏం రాయాలి, బైసైక్లో
సైక్లో రావాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే మనం నంబర్స్ని ఎప్పుడు కానీ స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. చలో నేను స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి మనకి 2 కార్బన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మనకు 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, మన నంబరింగ్ ఎటు సైడ్ నుంచి ఇవ్వాలి, మనకి లార్జ్ నుంచి స్మాల్ సైడ్ ఇవ్వాలి. సో ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి, 2 సేమ్ ఉన్నాయి, ఎటు లార్జ్ లేవు. ఓకేనా, అంటే మీరు 2 సైడ్ ఒకటే లాగా ఉన్నాయి కాబట్టి మనం ఎటు సైడ్ ఇచ్చినా నో ప్రాబ్లం. సో ఇవన్నీ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సో 2 పెడుతున్నాను. ఓకేనా 2. ఓకేనా, ఇటు సైడ్ 2 కార్బన్స్ ఉన్నాయి, వీటిని ఏమంటున్నాను 2 కార్బన్స్ అంటున్నాను. అండ్ మధ్యలో చూడండి లాస్ట్కి ఓకేనా మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ స్మాల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ బ్రిడ్జిడ్ కార్బన్లో మనకు మధ్యలో ఉంది కదా, సో దీనికి ఓకేనా దీనికి మనం నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా, దీనికి మనం నెంబరింగ్ అనేటువంటిది తెలియాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒకటే ఉంది, సో వీ నీడ్ టు మెన్షన్ వాట్నైనా 1, వీ నీడ్ టు వాట్నైనా మెన్షన్ 1. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మధ్యలో ఏంటంటే కార్బన్ ఉందా, ఇది స్ట్రేట్ ఉంది, బట్ ఇక్కడ చూడండి ఇక్కడ బెండ్ అయింది కాబట్టి ఇక్కడ కార్బన్ ఉంటుంది, ఇది స్ట్రేట్ ఉంది కాబట్టి ఇక్కడ కార్బన్ లేదు. సో ఇక్కడ కార్బన్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి 0 పెట్టాలి. ఓకేనా, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1 పెట్టేసినాం, బట్ దీనికి నేమింగ్ రాసేటప్పుడు 0 పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. సో బైసైక్లో 2,2,1 అయిపోయింది, బైసైక్లో 2,2,1 అయిపోయింది. నెక్స్ట్ అన్ని కార్బన్స్ని కౌంట్ చేయండి. ఇప్పుడు బిడ్జిడ్ కార్బన్స్ కూడా మనం కౌంట్ చేయాలి. ఓకేనా, బిడ్జిడ్ నేమింగ్ ఇచ్చేటప్పుడు బిడ్జిడ్ కార్బన్స్ కూడా మనం కౌంట్ చేయాలి. చూడండి 1 2 3 4 5 6 7 కార్బన్స్ ఉన్నాయి. 7 కార్బన్స్ ఉంటే మనం ఏమంటాం అన్న హెప్ట్ అంటాం. అండ్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏమంటాం అన్న ఏన్ అంటాం. ఓకేనా, సో బైసైక్లో 2,2,1 హెప్టేన్. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని దగ్గరకు వచ్చినట్టయితే చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలన్నా బైసైక్లో రాయాలి. చలో బైసైక్లో రాస్తున్నాను. ఓకేనా, నేమ్లో ఫస్ట్ బైసైక్లో రాయాలి. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయి. మనం లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఎట్ సైడ్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు బిడ్జిడ్ కార్బన్ వదిలేయండి. ఓకేనా, ఈ కార్బన్ వదిలేసేయండి. సో ఇటు సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి 1 2 కార్బన్స్ ఉన్నాయి. సో మనం 4 సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ రాయాలి, 4 ఎక్కువ ఉంది కాబట్టి లార్జ్ నెంబర్ కాబట్టి. ఓకేనా, సో 4 రాసేస్తున్నాను. కామా ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, సో ఇది 2 రాసేస్తున్నాను. అండ్ ఇక్కడ మధ్యలో ఏమైనా ఉన్నాయా, బిడ్జిడ్ కార్బన్ కలుపుతాం మధ్యలో ఏమైనా ఉన్నాయా, లేదు కాబట్టి మనం ఇక్కడ జస్ట్ 0 అనేటువంటి మనం పెట్టాలి. ఓకేనా, 0 అనేటువంటి పెట్టాలి. క్లియర్? ఓకే, మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉంటే ఏమంటాం మనం ఆక్ట్ అంటాం. కార్బన్ మధ్యలో మనకి ఏముంది సింగిల్ బాండ్ ఉంది కాబట్టి మేమంటాం ఏన్ అంటాం. చలో కంప్లీట్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ మనం దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు దీని నేమింగ్ రాయండి అన్న, దీని నేమింగ్ రాసినట్టయితే చలో సింపుల్ చూడండి మధ్యలో ఉంది బ్రిడ్జిడ్ 1. ఓకేనా, ఇటు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకు 2 ఉన్నాయి. ఓకేనా, ఇటు ఎన్ని ఉన్నాయి మనకు 1 ఉన్నాయి. సో ఫస్ట్ ఇది ఏమవుతుందన్నా బై సైక్లో అవుతుంది. సో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇటు సైడ్ 2 ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్ కాబట్టి సో 2 రాశాను. సో ఇటు సైడ్ 1 ఉంది కాబట్టి నేను 1 రాస్తున్నాను. మధ్యలో ఏముంది మనకి ఏం లేదు, కార్బన్ అయితే ఉందా లేదు కాబట్టి మనం 0 రాస్తాం. ఓకేనా, మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం మనం పెంట్ అంటాం. సో పెంట్ అంటాం, మనకు సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అంటాం. సో పెంటేన్ అంటాం. ఓకేనా, పెంటేన్ అంటాం. క్లియర్? ఓకే, సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది ఇప్పుడు దీని కూడా ఆన్సర్ మీరు సొంతగా ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, దీనికి ఆన్సర్ సొంతగా ఫైండ్ అవుట్ చేయండి మీరు. ఓకేనా, మన కరెక్ట్ ఆప్షన్ అనేటువంటి సి. సో ఎలా సి అనేటువంటిది వస్తుంది చూడండి అన్న మనకి ఫస్ట్ ఏం రాయాలి మనం బై చలో 1 मिनट इसको रब करेंगे मैं. ఓకే బై సైక్లో ఫస్ట్ రాసేసాం, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసాం. అండ్ చూడండి ఇటు 1 కార్బన్ ఉంది, ఇటు 1 కార్బన్ ఉంది. సో మనం ఏదైనా మనం ఎటు నుంచి అయినా నెంబరింగ్ ఎటువంటి తీయచ్చు. ఓకేనా, 1,1. సో 1 ఉంది, ఇటు 1 ఉంది. సో 1,1 అండ్ మధ్యలో మనకి ఏముంది 0 ఉంది. సో 1,1,0 అండ్ మొత్తం కార్బన్స్ ఉన్నాయి 1 2 3 4 కార్బన్స్ ఉంటే మనం ఏమంటామన్నా బ్యూటేన్ అంటాం. ఓకేనా, బ్యూటేన్ అంటాం. సో బైసైక్లో 1,1,0 బ్యూటేన్ అంటే చూడండి అన్న మనకు ఆన్సర్ ఏమొచ్చిందన్న మనకు దిస్ 1. ఓకేనా, ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆప్షన్. సో ఇలా చేయాలి. మళ్ళీ మీకు ఎలాంటి బైసైక్లిక్ కాంపౌండ్స్ వచ్చినా కూడా సో యూ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ అన్న. ఇప్పుడు దీనిదే ఆన్సర్ చేయండి, ఇప్పుడు దీన్నే ఆన్సర్ చేద్దాం చూడండి అన్న. ఇప్పుడు దీని ఆన్సర్ మనం చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం రాయాలన్నా బై సైక్లో, ఇక్కడ బై ఐ వస్తుంది అన్న, బై సైక్లో రాసేసాను. స్క్వేర్ బ్రాకెట్ నేను ఓపెన్ చేశాను. స్క్వేర్ బ్రాకెట్లో మనం ఏం రాయాలన్నా సో ఇటు సైడ్ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇదో కార్బన్ ఇటు సైడ్ కూడా 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, సో లార్జ్ ఏముంది 2 సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఎట్లయినా మెన్షన్ చేయొచ్చు. సో 2,2 మధ్యలో మనకి ఏముంది 0 మనకేమన్నా ఉందా. సో ఇలా ఉన్నది అనుకో మధ్యలో, అప్పుడు మనం దీన్ని కార్బన్ అనుకోవాలి. ఓకేనా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చిండు మనకి. ఓకేనా, ఇదే కాంపౌండ్ ఇచ్చిండు, దీంట్లో మనకి ఇలా. ఓకేనా, ఒక్క నిమిషం ఇలా ఒక్క నిమిషం అన్న చూడండి ఇలా ఇచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడో కార్బన్ ఉంటుంది, ఇక్కడో కార్బన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 2 మనం పెట్టాలి. ఓకేనా, మనకి ఒకవేళ ఇలానే స్ట్రేట్గా ఇచ్చింది అనుకోండి, మనకేమవుతుంది ఇలా స్ట్రేట్గా ఇస్తే మనకు అవ్వదు. ఓకేనా, దిస్ ఇస్ నాట్ దట్ 1. ఓకేనా, దిస్ ఇస్ నాట్ 1 ఇలా ఇచ్చినట్టు. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు
క్లియర్? ఓకే, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. మొత్తం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం మనం హెక్సేన్ అంటాం, హెక్సేన్ అంటాం. క్లియర్? ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సో ఈ మోడల్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా 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 వస్తూనే ఉంటాయి. ఐ హోప్ మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి అనుకుంటున్నాను విత్ క్వశ్చన్స్తో పాటు. So this is about this video, and thank you so much all of you, and bye bye. And for more updates కోసం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేటువంటి వస్తాయి. మనకు ఐఐటి జేఈకి సంబంధించినటువంటి కోచింగ్ కూడా, బ్రిడ్జ్ కోచ్ కూడా మనకు స్టార్ట్ అనేటువంటి అవుతుంది నేను త్వరలో. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు వస్తాయి. అండ్ ఐఐటి ఫౌండేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా మనకు వస్తాయి. సో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ ఫౌండేషన్ గురించి మీకు బ్రదర్స్ ఎవరైనా ఉంటే, సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ అనేటువంటి చేయండి అన్న. వీఆర్ హెల్పింగ్ యూ, ఓకేనా? వితౌట్ టేకింగ్ మీ దగ్గర మనీ తీసుకుంటూ మీకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఎంతో కొంత మాకు హెల్ప్ చేయండి అన్న, దోస్తుండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అండ్ బాయ్.